ఇప్పుడే 'కుబేర' మూవీని చూసి రావడం జరిగింది. నేనసలు రివ్యూస్ ఇవ్వను. కానీ ఈ సినిమాకి ఎందుకో రివ్యూ ఇవ్వాలనిపించింది. అందుకే ఇస్తున్నా. మరి ఈ సినిమా నాకెలా అనిపించిందంటే చాలా బావుంది. ఒక బిచ్చగాడికి, ఒక పెద్ద ఆఫీసర్‌కి మధ్య జరిగే స్టోరీయే ఇది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ వచ్చే టైంకి పర్లేదు బానే ఉందనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది ఎమోషనల్ రైడ్. లాస్ట్ 40 నిమిషాలైతే పీక్స్‌కి వెళ్తుంది. లాస్ట్ 40 నిమిషాల్లో ధనుష్ యాక్టింగ్ ఉంటుంది. చించ్ అవతలేశాడంతే. తను ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ మళ్ళీ ఈ సినిమాతో నిరూపించాడు. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి ధనుష్‌కి ఏదో ఒక అవార్డు అయితే వస్తుంది. ఇంకా నాగార్జున గారి విషయానికి వస్తే నాగార్జున గారికి ఇలాంటి రోల్స్ సెట్ అవుతాయి. ఈ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు నాగార్జున గారు. పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి పడేశారు. ఇంకా రష్మిక మందన్న కూడా క్యారెక్టర్ కి బాగా సెట్ అయింది. జీవించేసింది తను కూడా. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శేఖర్ కమల గారి గురించి. అసలు సినిమాలను ఎలా తీస్తున్నారో కానీ ఈయన ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ లాగా ఉంటుంది. ఆ డైమండ్స్ లలో ఈ 'కుబేర' మూవీ కూడా ఒకటి. ఇంకా డిఎస్పీ మ్యూజిక్ విషయానికి వస్తే ఎమోషనల్ సీన్స్ లో డిఎస్పీ కంటే ఎవరు కూడా బాగా కొట్టలేరు బీజిఎం ని. 'కుబేర' మూవీలో ఎమోషనల్ సీన్స్ లో బీజిఎం అద్దిరిపోయింది. అంత స్ట్రాంగ్ బీజిఎం ఇవ్వడం వల్లనే ఆ సీన్స్ కి కనెక్ట్ అవుతాం మనం. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి థియేటర్ లోనే చూడండి. ఇలాంటి సినిమాలకి రేటింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 5 out of 5 ఇచ్చేయచ్చు ఈ సినిమాకి.